It has been almost 14 years since Jalsa had hit the screens and is still watched by many Telugu audiences for Pawan Kalyan's charisma, Trivikram's writing, comedy and songs. Jalsa does have many issues in its comedic portions, a few rape jokes, problematic scenes and మరికొన్ని unbalanced mainstream elements మనకి ఒక హాఫ్ బేక్డ్ ఫిల్మ్ని చూసిన ఫీలింగ్ని కలగజేస్తాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమా రైటింగ్స్లో అన్టచ్డ్ థీమ్స్, ఫిలాసఫీస్ అండ్ అ వెరీ యూనిక్ కాన్ఫ్లిక్ట్ని త్రివిక్రమ్ గారు ఈ ఫిల్మ్తో ఎక్స్ప్లోర్ చేశారు. సంజయ్ సాహు తాలూకా ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్ట్ని డీల్ చేస్తూనే ద ఫిల్మ్ షోస్ అ సింపుల్ వార్ బిట్వీన్ అ మ్యాన్ హూ రెస్పెక్ట్స్ నేచర్ అండ్ హ్యూమన్ లైఫ్ వర్సెస్ అ మ్యాన్ హూ ఎక్స్ప్లాయిట్స్ నేచర్ ఫర్ హిస్ గ్రీడ్. But what makes me think about Jalsa this way? ఈ వీడియో ఎస్సే ద్వారా I thought we all could get a better understanding of Sanjay Sahu's journey as a character. వీడియో చివరికి వచ్చేటప్పటికి జల్సాలోని మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ కామెడీ అండ్ సమ్ రొమాంటిక్ సీక్వెన్సెస్ని ఎలిమినేట్ చేద్దాం. ఫ్లాష్ బ్యాక్ లాంటి స్క్రీన్ ప్లే టూల్ని కాకుండా ఒక లీనియర్ స్టోరీలా రీఅరేంజ్ చేసి జల్సా సినిమాలోని కోహెరెంట్ స్టోరీ, ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్ట్ అండ్ సంజయ్ సాహు తాలూకా హీరో జర్నీని చూద్దాం. నేచర్ని గ్రాంటెడ్గా తీసుకున్న మనుషులకి, దానివల్ల జరిగే పరిణామాలకి గురయ్యే విక్టిమ్సే సంజయ్ అండ్ హిస్ ఫ్యామిలీ. కమింగ్ ఫ్రమ్ అన్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక స్టేబుల్ ఇన్కమ్ లేకపోవడం వలన సంజయ్ సాహు చాలా చిన్న వయసులోనే తన తమ్ముడిని కోల్పోతాడు. పెరిగి పెద్దయ్యాక పంటలో పురుగుల కోసం కొట్టిన పురుగుల మందు కల్తీ సరుకు అవ్వడంతో సూసైడ్ కమిట్ చేసుకుంటారు వాళ్ళ నాన్నగారు. ఈ విషయం తెలిసిన సంజయ్ వాళ్ళ అమ్మ కూడా బాధతో అదే రోజు మధ్యాహ్నం చనిపోతారు. సొసైటీలోని గ్రీవెన్స్ని భరించలేని సంజయ్ అడవిలో ఉండే నక్సలైట్స్తో కలిసి ప్రపంచంలో జరిగే అన్యాయాలకి విక్టిమ్స్ అయిన వాళ్ళ కోసం యుద్ధం చేసి గెలవాలనుకుంటాడు. కానీ తను ఎవరి కోసమైతే పోరాడాలి అని అనుకుంటున్నాడో ఆ పోరాటంలో వాళ్ళే కొందరు చనిపోతే తను చేసే యుద్ధంకి అర్థం ఎక్కడుంది? అంటిల్ దెన్ పబ్లిక్ని కష్టపెట్టే వాళ్ళని పనిష్ చేయడం సౌండెడ్ ఫేర్ టు హిమ్. But is it fair to take the lives of innocent people who are part of that society? This is a question that changes Sanjay's perspective on life, humanity and war. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం అని తెలుసుకున్న సంజయ్ moves to the city and now leads a happy life. చిన్నప్పటి నుంచి ఉన్న కష్టాలని వెనక వదిలేసి ఎలాంటి పెద్ద గొడవలకి పోకుండా ఒక సరదా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే లైఫ్లో అండ్ లైఫ్తో జల్సా చేస్తూ ఉంటాడు. నేచర్కి రెస్పెక్ట్ ఇస్తూ ఒక సింప్లిస్టిక్ లైఫ్ని లీడ్ చేసేది సంజయ్ సాహు క్యారెక్టర్ అయితే, నేచర్ని చేతిలోకి తీసుకొని ఏకంగా హ్యూమన్ లైఫ్ మీదే పవర్ చూపిస్తూ ఒక వైలెంట్ లైఫ్ని లీడ్ చేసే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ దామోదర్ రెడ్డిది. ఈ ఇద్దరి క్యారెక్టర్స్లోని కాంట్రాస్టింగ్ నేచర్ని షోకేస్ చేస్తూ వీ గెట్ 3 ఎక్సలెంట్లీ షార్ట్ సీక్వెన్సెస్. ముందుగా లెట్స్ గో బ్యాక్ టు సంజయ్స్ రూట్ కాజ్. వాళ్ళ అమ్మ నాన్న బాడీస్ని కాల్చి తిరిగి వస్తుంటే హీ ఎన్కౌంటర్స్ అ ఫ్యూ వాచ్మెన్ ఆఫ్ ద 1000 acres ల్యాండ్ ఓన్డ్ బై అ బిగ్ షాట్. అప్పటికే అట్రాసిటీస్ని ఫేస్ చేసే ఓపిక కోల్పోయిన సంజయ్ ఆ ల్యాండ్ మనుషులని వైలెంట్గా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. Now the fight sequence captures all the 5 elements of nature in a beautiful manner. సంజయ్ సాహులోని ఫ్రస్ట్రేషన్ని ట్రిగర్ చేసే ల్యాండ్ అండ్ ఫెన్సింగ్ రాళ్ళు, వెనక నిప్పుల్లో కాలుతున్న తన అమ్మా నాన్న, ఆకాశం, and the entire scene takes place on a windy afternoon, which is evident based on how strong the wind is blowing. నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళ మీద he vents out all his frustration. 8 టైం అని చెప్పి సాటర్డే టైం అని చెప్పి వాటర్ వేసుకుని పని చేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకద్దా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అప్ప సొత్తు కాదు, నీ సార్ అప్ప సొత్తు కాదు. అర్థమైందా?
అందరినీ కొట్టేశాక the fifth element, which is the water element, adds to the scene as a random man throws a pot at him. ఇప్పుడు లైఫ్ని అండ్ వార్ ఫిలాసఫీస్ని అర్థం చేసుకున్న సంజయ్ సాహు ఇంట్రడక్షన్ సీన్ని గమనిస్తే ద సెట్టింగ్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్. ఒక విండీ అట్మాస్ఫియర్, ల్యాండ్స్, ఫైర్ అండ్ థండరింగ్ స్కైస్. ఒక్కసారిగా ఫైట్ మొదలయ్యి సంజయ్ సాహు ఒకరిని కొట్టగానే ఈవెన్ ద వాటర్ ఎలిమెంట్ ఎంటర్స్ ద ఫ్రేమ్. This fight is just like the flashback sequence. But unlike being serious, Sanjay is completely chilled out and enjoys his fight. His cause of fight remains heroic and genuine. ఇంక దామోదర్ రెడ్డి విషయానికి వచ్చేస్తే జైల్లోనే ఉన్న తను ఒక పవర్ఫుల్ ల్యాండ్ గ్రాబర్. దామోదర్కి కొందరు బిజినెస్ మెన్ ఒక హెఫ్టీ అమౌంట్ పే చేశాక they ask him to get a piece of land from their opponent. దామోదర్ వెళ్ళి ఆ ల్యాండ్ ఓనర్ని కలిశాక it leads to a massacre of sorts. Damodar Reddy 2 is introduced in a sequence that involves all the 5 elements of nature. ముందుగా కార్స్ బ్లాస్ట్ అయి ఫైర్ ప్రొడ్యూస్ అవ్వడం, a water bore digging through the land mercilessly, windy and polluted atmosphere, the sky, and the land element, which is the main purpose of the scene. తన ఇంట్రొడక్షన్ సీన్లోనే హౌ హీ హ్యాస్ ద కమాండ్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ లైఫ్ అనే పాయింట్ మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. Now that we have a good outline and understanding about these two characters, let's eliminate most of the commercial elements such as comedy and some romantic sequences. ఫ్లాష్బ్యాక్ లాంటి స్క్రీన్ ప్లే టూల్ని వాడకుండా ఒక ప్రాపర్ లీనియర్ స్టోరీ లాగా రీఅరేంజ్ చేసి ఈ సినిమాలోని కోహెరెంట్ స్టోరీ, కాన్ఫ్లిక్ట్ అండ్ సంజయ్ సాహు తాలూకా హీరో జర్నీని చూద్దాం. సంజయ్కి లైఫ్లో చాలా సెట్బ్యాక్స్ ఉంటాయి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, కెరియర్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈజ్ ఎఫెక్టెడ్ బై పీపుల్ హూ ఎక్స్ప్లాయిట్ నేచర్ ఫర్ దేర్ ఓన్ గ్రీడ్. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాక కొంతమంది మీద కోపంతో అడవుల్లో ఒక నక్సలైట్ గ్రూప్తో కలిసి పోరాటాలు మొదలు పెడతాడు. ఈ సమయంలోనే దామోదర్ రెడ్డి ల్యాండ్స్ పైన మొట్టమొదటిసారిగా తన జెండాని నాటుతాడు. బ్యాంక్ని కొల్లగొట్టి తెలియకుండానే దామోదర్ డబ్బులన్నింటినీ దోచుకుంటాడు. వన్ ఫైన్ డే ఒక బ్లాస్టింగ్ ప్లాన్ చేస్తుండగా అందులో కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ చనిపోయే వీలు ఉందని అంచనా వేస్తాడు సంజయ్. ప్రజల కోసం చేసే యుద్ధంలో వాళ్ళే చనిపోతే తను చేసే ఈ పోరాటానికి అసలు అర్థమే లేదని తన మోరల్స్ని సెటరేట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హిస్ ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్ట్ బిగిన్స్ హియర్ అండ్ దిస్ కెన్ బీ ది ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ టూ. సంజయ్ కొట్టిన ఒక రౌడీ దామోదర్ కొడుకు అవ్వడంతో దామోదర్ ఈజ్ ఆన్ అ హంట్ టు కిల్ సంజయ్. ఈ కథలోని కాన్ఫ్లిక్ట్ని రేస్ చేయడానికి దామోదర్ ఈజ్ ద పర్ఫెక్ట్ యాంటాగనిస్ట్ యాజ్ హీ ఎక్స్ప్లాయిట్స్ నేచర్ కాజింగ్ ట్రబుల్ ఫర్ హ్యూమన్ లైఫ్ అన్లైక్ సంజయ్. దిస్ టేక్స్ us into the Act 2. కథలోని కాన్ఫ్లిక్ట్స్ అన్నిటినీ సంజయ్ ఇక్కడే దాటాల్సి వస్తుంది. సంజయ్కి ఎదురయ్యే ఆబ్స్టికల్స్ అన్నిటినీ దామోదర్ సెకండ్ యాక్ట్ ఎండింగ్ అయ్యే సమయానికి గుర్తు చేస్తాడు. అది చెప్పడానికి ఇవన్నీ స్నేహితుల్ని కిడ్నాప్ చేసే రౌడీలు, పిచ్చెక్కినట్టు పరిగెత్తించే కార్లు, కళ్ల ముందు పేలే బాంబులు, ఇవన్నీ ఎలకని చంపడానికి ఎరవేసే ఉల్లిపాయ లాంటివి. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నువ్వు చావుకి భయపడకూడదు, బతకడానికి భయపడాలి. సో కథలో హీరో అయిన సంజయ్ విలన్ మీద గెలవడానికి యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం అని తను నమ్మే ఫిలాసఫీతో చివరి వరకు జీవితాన్ని గడపగలడా అనేది జల్సాలో ఉండే మెయిన్ అండ్ యూనిక్ కాన్ఫ్లిక్ట్. దామోదర్ రెడ్డి క్రియేట్ చేసే ప్రతి ఆబ్స్టికల్కి హీ ఈజ్ కాన్స్టెంట్లీ టెస్టెడ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు అ వైలెంట్ వార్ జోన్. So does Sanjay win his war? The answer lies in the climax. He does. తన లైఫ్లోని సంతోషాన్ని దూరం చేయాలనుకున్న దామోదర్ ఎదురుగా ఉండి చేతిలో కత్తి ఉన్నప్పటికీ సంజయ్ తనని ఓడించాడు అని భావించి దామోదర్ని వదిలేస్తాడు. His philosophical conflict is now resolved and Sanjay returns back to his normal world. అతను చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా? శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్
ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం, ఓకే సార్. చంపడం కాదు. ఇంట్రెస్టింగ్ ఇజంట్ ఇట్? 2008 టైమ్స్లోనే ఇలాంటి ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్ట్ని ఒక లీనియర్ స్క్రీన్ ప్లేలో, అది కూడా వితౌట్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్స్తో నరేట్ చేసి ఉంటే జల్సా వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ టఫ్ ఫిల్మ్ ఫర్ ద మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ టు డైజెస్ట్. It has been almost 14 years since Jalsa had hit the screens, and it is still watched by many Telugu audiences for its comedy, songs, Pawan Kalyan's charisma and Trivikram's writing. కానీ ఇప్పటికీ సంజయ్ సాహు క్యారెక్టర్ తాలూకు డెప్త్ని అర్థం చేసుకోవడంలో చాలామందే తడబడతారు. జల్సా అనే కాదు, దాని తర్వాత వచ్చిన కలేజా ఆల్సో ఫేస్డ్ సిమిలర్ రైటింగ్ ఇష్యూస్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. మెయిన్ స్ట్రీమ్ అండ్ వైడర్ రేంజ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే ప్రాసెస్లో the commercial elements dilute the intensity of the stories and conflicts. As times are changing now, Trivikram garu kuda made one of his best films in the form of Arvind Sameta, which had a similar conflict and his purest form of storytelling took place. Jalsa is a film where a very unique and fresh conflict is explored, and Sanjay Sahu will always remain as a character who inspires us with his journey. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. దీక్ష హౌ